గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, కాలం కలిసి రాకపోతే మనకి తాడు కూడా పాము తాడు అవుతుందంట. పామై గరుస్తుందంటారు. ఆ, మన విడుదల రజనీ గారి పరిస్థితి మాత్రం అలా తయారైంది సార్. విడుదల రజనీ గారు అధికారం పోయిన కాడి నుంచి అంటే ఆ మంత్రి పదవి బాగా వెలగబెట్టారు. ఆ మంత్రి పదవి పోయిన కాడి నుంచి పాపం ఆమె మీద రకరకాల కేసులు పడటం కానీ రకరకాల అభియోగాలు కానీ ఉన్నాయి. సరే, అవన్నీ ప్రతిపక్ష పార్టీ అధికారం వాళ్ళు లేకపోతే ఆమెకు ఆపోజిట్ గా ఉన్నాళ్ళు రకరకాలుగా అభియోగాలు చేస్తారా, అవన్నీ ఓకే. కానీ ప్రజలు కూడా చేత్కరించుకుంటున్నారేమో అనిపిస్తుంది సార్. ఈ రోజు చిలకలూరుపేటలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి ఎదురకుండా ముస్లిమ్స్ అంతా కూడా ర్యాలీ చేస్తుంటే పాపం వాళ్ళకి సాంఘీభావం చెప్పుదాం అని చెప్పి పాపం వెళ్ళింది ఈమె అక్కడికి. వెళితే ముస్లిమ్స్ నువ్వు వస్తే మేము చెయ్యము, నువ్వెవరో ఇక్కడికి రావడానికి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ముస్లిం సమాజాన్ని కూడా విడదీయాల్సి వచ్చేసింది. విడిపోయారు. ఏంటి సార్ అంటే విడుదల రజనీ గారికి అంటే మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి దాంట్లోనూ ఆమె వచ్చారు, ప్రతి చోట ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోగానే ప్రజలు కూడా ఎందుకు ఆమెను అంత దూరం పెడతా ఉన్నారు? అంటే వీళ్ళు మామూలుగా చూసుకుంటే ట్రెడిషనల్ పొలిటీషియన్స్ ఏం కాదు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళని చూసుకుందాం, వాళ్ళంతా కూడా గ్రామ స్థాయి నుంచి రాజకీయ నాయకులకు ఎదిగొస్తారు. డెఫినెట్ గా వాళ్ళకి అవినీతి డబ్బులు సంపాదించాల్సినవి, చాలా మంది కార్యకర్తలను సాటిస్ఫై చేయాల్సినవి ఉంటాయి కాబట్టి తప్పులు చేస్తారు. కానీ వీళ్ళు చెప్పుకోవటం మాకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి, మేము బోల్డ్ కోట్లు సంపాదించేసాం, మేము ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత మూట కట్టుకుంటారు? వీళ్ళు కూడా సంపాదించుకోవటానికే వచ్చారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం బ్యాక్గ్రౌండ్ అది కూడా అంతే. మీకు ఎన్నికల ముందే, మీరు 2019 ఎన్నికల ముందే అర్థమైపోయింది. మాకేదో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి, మా దగ్గర వేల కోట్ల డబ్బు ఉంది, మేము విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలము అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడేమో. నిజం ఏమిటి అని అంటే, ఎన్నికల రోజుకి డబ్బులు లేక ఈవిడ వీళ్ళ మామగారు సంపాదించిన ఒక ఆస్తిని శ్రీరామ్ చిట్స్ లో తాకట్టు పెట్టి దాని మీద ఒక సర్టన్ అమౌంట్ తీసుకొచ్చి కొన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంది ఈవిడ. ఆ రోజున ఇది కూడా, ఈ విషయం కూడా ఎందుకు బయటకు వచ్చింది అని అంటే, అంత పెద్ద ఇది పొలిటికల్ యాంగిల్ ఉన్న ఆవిడ వచ్చి మన ఫైనాన్స్ కోసం తాకట్టు పెడుతున్నారంటే అందులో ఏమైనా లిటిగేషన్స్ ఏమైనా ఉంటాయేమోనని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు పేపర్లో అనౌన్స్మెంట్ ఇస్తారు. ఫలానా దాని మీద మేము ఇంత ఫైనాన్స్ ఇవ్వబోతున్నాము, దానికి ఏదైనా క్వరీలు ఏమైనా ఉంటే పలానా రోజులోపు మమ్మల్ని సంప్రదిస్తే మేము దాని మీద నిర్ణయం తీసుకోవాలి అని పేపర్లో అనౌన్స్మెంట్ ఇస్తేనే తెలిసింది. ఆ రోజున ఆవిడంతా పైకి కనిపించేదంతా బింకమే తప్ప లోపలంతా డొల్ల. ఎవరి దగ్గర ఐటీ కంపెనీల్లో ఎరగదీసి సంపాదించి మడత పెట్టిన వేల కోట్ల ఆస్తులు ఏమి లేవు అనే సంగతి. అలాగే దాంతో సార్. పాటుగా విడదల రజనీ వాళ్ళ మామ చివరి రోజు దాకా ముందు అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసి బాగానే సంపాదించాడు. అది టీడీపీ దగ్గరే. పుల్లారావే ఆయనకి ఇచ్చాడు 2.5 సంవత్సరాలు అనుకుంటాను. సగం ఏదో అప్పుడు ఆయనకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాడు. అప్పుడు ఆవిడ బాగానే వేసింది. ఆయన వేసింది ఆస్తులు, వాటి మీద అప్పులు తీసుకొచ్చుకొని ఆవిడ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎందుకు ఇచ్చాడు అనే దానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు. అసలు ప్రజలు చిలకలూరిపేటలో ఈవిడని చేదరించుకుంటున్నారు, ఈవిడ గెలవదు ఇక్కడ అని నిర్ణయించుకున్న తర్వాత కదా ఆవిడకి గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కొత్త కొన్ని మ్యాటర్లు కూడా బయటకు వస్తున్నాయి. గుంటూరు ఎమ్మెల్యే కాదు, ఈవిడని వైజాగ్ ఎంపీగా వెళ్ళమన్నారు. ఆ ఏదో ఒక వేరే లాంటి పరిస్థితులు ఉండటం వలన ఇక్కడ గుంటూరు టికెట్ ఇచ్చారు అని ఈరోజు కొత్తగా ఏదో మళ్ళీ ఏదో పుకారు వచ్చింది. వైజాగ్ ఎంపీగా పోయి ఉంటే తెలిసి ఉండేది, అప్పుడు ఇంకా బాగుండేది. ఎవడ గుంటూరు 2లోనే ఎక్కడ ఓడిపోయిందో మరి, వదిలేసి వెళ్ళిపోయినావా? నువ్వు పోయి ఆడ నుంచుంది అక్కడ ఉన్న దీంట్లో, మరి ఇక దాన్ని వదిలేసి మళ్ళీ చిలకలూరుపేట వచ్చిందిగా. ఎవడొచ్చిన కాడి నుంచి అసలు అక్కడ మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన ఎవడి దెబ్బకి ఆ ఎవడు వచ్చిందా మళ్ళీ అసలు నేను ఈ పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నానని ఆయన ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేశాడు. పార్టీని కూడా వదిలేశాడు. ఇంకా ఇప్పుడు చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఎవడు ఎవడొక్కటే ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న చిత్తగా నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎవరితోటి ఏమి లేరు. వాళ్ళందరూ ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గతంలో వైసీపీలోనే ఉండి మళ్ళీ ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ గెలిచేటప్పటికి మనకు బాగా తెలిసిన ఆయనే కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి చేరిపోయారు. చాలా మంది వైసీపీ వాళ్ళు ఇప్పుడు
అండర్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఈ విడదల రజనీ ఏం లేరు, వైసీపీ వాళ్ళు కూడా. దాంతో పాటుగా ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లు మీద ముస్లింలనే ఈ సమాజం నుంచి కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ ర్యాలీలు చేస్తున్నారు. ఆ ర్యాలీల్లో పాల్గొనడానికి ఆవిడ వెళ్ళింది. వెళ్ళి ఆవిడ ఏం చేయాలి? ఇప్పుడు అది రాజకీయాలకు సంబంధం లేని అంశం. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద వాళ్ళు ఒక ర్యాలీ చేస్తున్నారు అని అంటే అది ఆ సమాజానికి సంబంధించిన అంశం. ఈవిడ ఆ సమాజానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి అని అంటే ఇప్పుడు సంఘీభావం తెలిపే స్టేటస్లో ఏమి ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలిగా. కనీసం నేను వస్తున్నాను నా- అని అక్కడ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఈవిడ పరువన్నా కాపాడుకోవాల్సింది. అది కూడా లేకుండా అక్కడ ర్యాలీ చేస్తున్నారంట అని తెలియగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది కదా, మనం కూడా వెళ్ళి పాల్గొని ఇప్పుడు మళ్ళీ ఆ, చిలకలూరిపేటలో మళ్ళీ మనం చిన్నగా బలం పుంజుకుందాం అనే ఒక రాజకీయ దురుద్దేశంతో వెళ్ళింది ఈవిడ. వెళ్తే అక్కడ ఆ నాయకులు, ఆ ముస్లిం పెద్దలందరూ కలిసి వ్యతిరేకించారు. కాకపోతే గతంలో ఏవడితో పనిచేసిన కొంతమంది ముస్లింలు ఉన్నారు కదా, ఏవడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవడ అనుచరులుగా ఉన్న ముస్లింలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే తప్పేమిటంట అని వాళ్ళు కొంతమంది అంటే అక్కడ వాళ్ళకి చిన్నపాటి ఘర్షణ జరిగి మీ పార్టీని మీరు చేసుకోండి, మా పార్టీని మేము చేసుకుంటామని ముస్లిం సమాజంలో రెండు చీలికలు అయిపోయినాయి. ఏ చిలకలూరిపేటలో కేవలం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మీద ర్యాలీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళు న్యాయం కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళ, నేనంటే అందులో న్యాయాలు నిర్ణయించేది మనం కాదు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. దాన్ని ఈవిడ రాజకీయం చేయబోయింది. ఈవిడ సొంత ప్రాపగాండా తెచ్చుకోవడానికి అక్కడ ఈ ముస్లింను వాడుకోబోయింది. దీంట్లో మరి వక్ఫ్ బిల్లు మీద లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా ఆ, జగన్మోహన్ రెడ్డి పరిపరి విధాలుగా ఆయన వ్యవహరిస్తా ఉంటే ఈవిడెళ్ళి కొంత క్యాష్ చేసుకొని మళ్ళీ పుంజుకుందాం ఇక్కడ చిలకలూరిపేటలో అనే ఒక దురుద్దేశం పెట్టుకొని వెళ్తే అక్కడ జరగరానిది ఒకటి జరిగిపోయింది. ఇక దీంతో ఏవడను ముందు పెట్టుకొని కొంతమంది ఏవడెనికెడతా ఒక ర్యాలీ జరిగింది. అసలు చేయాలనుకున్న ర్యాలీ దాని దాని పాటిన అది వేరే రకంగా జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చుకొని పెట్టుకుంది ఎవరు? స్వయాన విడదల రజనీయే. ముందుగా వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఇచ్చి మాట్లాడుకోవాలా. బ్యానర్లు వేసుకున్నంత ఈజీ కాదండి. ఏదన్నా ఇప్పుడు రంజాన్ శుభాకాంక్షలు అని ఇలా చేయబెట్టి ఈవిడ ఒక బురకా లాంటిది ఒకటి ఇది ధరించి ఫోటోలు తీసి బ్యానర్లు కట్టుకుంటారు. కానీ ఏముంది, అది ఈజీయే. ఒకటి సార్, అంటే ఇప్పుడు ఆమె ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ, రాజ్యసభలోను లోక్సభలోను డిఫరెంట్ గా ఓటు వేసి ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ స్టాండ్ కూడా బీజేపీ స్టాండ్ లాగా వక్ఫ్ బిల్లు ఏదో ఒకటి చేసుకోండి మాకేం సంబంధం లేదు మేము అందులో తలదూర్చమై ఉండొచ్చు. కానీ ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా ఆమె సాంఘీభావం తెలపడానికి వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు మనకి ఒక దీంట్లో ఈ పోరాటంలో ఎవరు వచ్చినా తీసుకోవాలి కదా, వీళ్ళైనా సరే. అక్కడ తెలుగుదేశం వాళ్ళు రావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావచ్చు. ఎవరు వచ్చినా తీసుకొని వెళ్లకుండా దాని గురించి వీళ్ళలో వీళ్ళు విడిపోవడం ఉందని ఎలా చూడాలి సార్ అసలు మనం? వీళ్ళల్లో వీళ్ళు విడిపోవటం అనుకునేది ఏంటంటే ఎక్కడ వచ్చింది తేడా అని అంటే అక్కడ జరుగుతున్నది రాజకీయ పరమైన ర్యాలీ కాదది. ఉహు. సాంఘీభావం తెలపటానికి వచ్చిన విడదల రజని అక్కడ ముస్లింలకి జరుగుతున్న అన్యాయం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో వచ్చిందా, లేదు ఆ ర్యాలీని ఉపయోగించుకుని ఆవిడ ప్రాపగాండా కోసం వచ్చిందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుద్ది ఖచ్చితంగా. ఆవిడ ఎందుకు వచ్చింది అని అంటే రాజకీయం కోసమే వచ్చింది. రాజకీయాన్ని వదిలేసి రాలేదు ఆవిడ. ఒక విడదల రజని అనే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తిగా రాలేదు అక్కడికి ఆవిడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఈ చిలకలూరిపేట ఇన్ఛార్జిని, నేను గత మాజీ మంత్రిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆవిడ వచ్చి అక్కడ సరే అని మీటింగ్ చెప్పమని మైక్ ఇచ్చారనుకోండి, ఏం మీటింగ్ చెప్పిద్దండి? మా జగన్మోహన్ రెడ్డి దీన్ని, ఈ బిల్లును వ్యతిరేకించాడు, దీన్ని మేము చేస్తున్నాం అని రాజకీయపరమైన మీటింగే చెప్పింది. ఇంకా 4 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండవలసిన ఈ ప్రజానీకం మొత్తం ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చుకొని పెట్టుకొని మరి ప్రభుత్వానికి వ్యతిరేకం కాగలుగుతారా వీళ్ళు? వ్యతిరేకంగా అయ్యే అవకాశం వీళ్ళకి ఉంటుందా?
ఈ బిల్లు తీసి పక్కన పెట్టేస్తే మిగతా సాంఘిక జీవనం మొత్తం ఇప్పుడు ఉన్న వీళ్ళతోటి ముడిపడి ఉంది కదా. ఆ ఏవిడి దగ్గరికి ఎవరన్నా తిరిగారంటే ఆ రోజు రాజకీయం ఏవిడి దగ్గర ఉంది కాబట్టి, ఎవడి దగ్గర అధికారం ఉంది కాబట్టి ఎవడి దగ్గరికి తిరిగారు. కానీ ఇప్పుడు ఎందుకు తిరుగుతారు ఎవడి దగ్గరికి? ఆ రోజుల్లో పత్తిపాటి పుల్లారావు అయితే మరి చిలకలూరుపేట వదిలేసే పారిపోయాడు, అది వేరే విషయం. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా ఆయన ఏదో ఎడకన్నా వస్తున్నాడు అని అంటే ఆయన కూడా రానిచ్చేవాళ్ళు కాదేమో ఇలాంటి దానికి వస్తే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అంతా ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి, ఈ ఇలాంటి ఈ ర్యాలీల్లో కూడా. ఎందుకంటే ఎక్కడైనా సరే రాజకీయ ప్రేరేపితంగా ఏదైనా ఇష్యూ రావాలి అని అనుకుంటే గనక వీళ్ళే ఆ ర్యాలీని ప్లాన్ చేయాల్సి ఉంటది. పార్టీలే ప్లాన్ చేసి వాళ్ళ పార్టీలో ఉన్న ఆ సమాజపు పెద్దలతోటి మాట్లాడుకొని వాళ్ళే బ్యాకప్ ఇచ్చి మరీ చేయాలి. అప్పుడు వీళ్ళకి పెద్దపీట వేసి పెడతారు అక్కడ. జరుగుతున్న దాంట్లో మనం కొద్దిగా క్యాష్ చేసుకుందామని అంతా చెడిపోయిన ఆ, రాజకీయం మొత్తం చెడగొట్టుకున్న విడుదల రజనీ వస్తే ఆవిడకున్న బ్యాడ్ని ఇప్పుడు ఆ సమాజం ఎలా పూసుకుంటుందండి? ఆవిడ వచ్చింది రాగానే జై జై విడుదల రజని అని ఆవిడని ముందు పెట్టుకొని వెళ్ళారనుకో, రేపు ప్రతిపాటి పుల్లారావు దగ్గరికి ఏ పని కోసమైనా ఎలా వెళ్ళగలుగుతాం అని మరి ఆ ముస్లిం సమాజం నుంచి ప్రశ్న ఎదురవుద్దిగా. మొన్న విడుదల రజనీని పెట్టుకొని మీరు ఊరంతా తిరిగారు కదయ్యా అని ఆయన అడిగితే ఏం సమాధానం చెబుతారు? అలా లేదు, లావు కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్దాము, ఆయన పని మనకి పని చేసి పెడతాడు కదా అని అంటే, మొన్న ఎందుకు అంత పిచ్చి పని చేశారు ఆ విడుదల రజనీని ముందు పెట్టుకోకుండా? మీరు స్వయంగా మీరు ఒక్కళ్ళే చేసుకోవచ్చు కదా, మిమ్మల్ని ఎవరన్నా ఆపుతారా అని ఆయన అడిగాడు అనుకో, ఆయనకేం సమాధానం చెబుతారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నప్పుడు ఏమిటంటే, దేవుడు ముందుగా మాట్లాడుకొని వెళ్ళాలి. నేను వస్తాను, మీరు ఇది చేయాలి, నన్ను గౌరవించి నా నా అధ్యక్షతను మీరు నడుస్తారా అని అడగాలి. లేదనుకోండి, ఏవిడకు సంబంధించిన కొంతమంది ముస్లింలు ఉంటారు కదా, వాళ్ళతోటి ఏవిడే ఒక ర్యాలీ ప్లాన్ చేసుకుని ఊరంతా ఏవిడ కూడా తిరగొచ్చు. వాళ్ళతో ప్లాన్ చేసుకుంటే వద్దనేవాడు ఎవడు? అలాంటి దాంట్లో ఇంక మరి అప్పుడు రాజకీయ ప్రేరేపితంగానే అది జరుగుద్ది. అది ఏదైనా చేసి ఉండాల్సింది. అలా కాకుండా జరుగుతున్న ఒక దాంట్లో నుంచి చాలా సడన్ మనం ఫేమస్ పొందుదాం అని అంటే ఇలాంటి అబాస్ పాలవటం తప్ప ఏముంటదండి అందులో? జరిగింది అదే కదా. యాక్చువల్ గా ఏది దేనికి దానికి డిసెక్షన్ చేస్తే గనక అందులో ఉన్న నిజం ఇది. కనీసం వాళ్ళతో మాట్లాడుకోనన్నా వెళ్ళి ఉండాల్సింది, ఇంత అవమానం రాకుండా ఉండేది ఎవడికి. యా, పాపం ఎంతైనా సరే మా హైటెక్ సిటీ మొక్క అంటే వాడిపోవటం ప్లానింగ్ లోపం. అదే, మా హైటెక్ సిటీ మొక్క వాడిపోవటం మాత్రం ఎంతైనా బాధాకరం. ఎందుకో అధికారం పోయిన కాడి నుంచి మాత్రం ఆమెకి ప్రతి ఒక్కటి కూడా ఎదురు తిరుగుతా ఉంది. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు ఆవిడ మీద చాలా అభియోగాలు కూడా వచ్చున్నాయి. అవును, నాకు తెలిసి. టీడీపీ కార్యకర్తని వేధించే విషయంలో కావచ్చు, ఇక్కడ స్టోన్ క్రషర్ల దగ్గర డబ్బులు ఈ విషయంలో జాషువా కూడా వాంగ్మూలం ఇచ్చిన దాని ప్రకారంగా కూడా మొత్తం అంతా అర్థమైపోతుంది. ఒక ఇలాంటి మహి ఒక కల్ప్రిట్ వచ్చినప్పుడు వాళ్ళు ముందు పెట్టుకొని ఎలా నడుస్తారు వాళ్ళు కూడా? ఒక మహిళా నాయకురాలకి ఈమెకి వచ్చిన అభియోగాలు ఎవరికి రాలేదేమో, చివరికి రోజా గారికి కూడా రాలేదేమో అనిపిస్తుంది సార్. అంటే అప్పట్లో ఇద్దరు కలిసి ఓ, ఇద్దరి మీద కలిపి ఒక అభియోగం వచ్చిందిలేండి. ఏ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వటానికి కూడా వీళ్ళు 50,000 డిమాండ్ చేస్తున్నారని ఒకటి కలిపి వచ్చింది. ఆహా. కాకపోతే రోజాకి ఇచ్చిన మంత్రి పదవిని ఏవుడికి ఇచ్చిన మంత్రి పదవి ఒకటి ఎలా అవుతుంది? ఇది ఆరోగ్య శాఖ ఇచ్చారు, ఎవడికి మామూలు శాఖ పుట్టిన ఇది కాదు కదా. ఆవిడకి ఏముంది, ఏదో పర్యాటక శాఖ, ఉమ్, ఆ క్రీడా శాఖ అయ్యే కదా ఇచ్చింది. ఓకే. ఆ, ఆవిడకి ఇచ్చిన దాంతో పోలిస్తే మామూలు విషయం కాదు. ఉహుం. యా, అంటే నిజంగా లక్కీ ఫెలో అని చెప్పుకోవాలేమో. అప్పుడే అంతేనండి. ఆ, ఒక్కోసారి ఫేట్ తిరుగుద్ది అని అంటారు చూడండి, ఉహుం. స్టార్ అరైజెస్ అంటారు. యా, వాళ్ళ ఒకసారి అవునా అని ఆ స్టార్ గురించి మాట్లాడుకుంటున్న టైంలోనే ఆ స్టార్ రాలిపోయింది. యా, ఒకసారి ఇండస్ట్రీలో కూడా సినిమాల్లో కూడా ఇలాగనే యా, కొంతమంది చాలా సడన్ స్టార్స్ వస్తారు. అవును. పాపం వీళ్ళని ఓ చూస్తే రెండు సినిమాలు ఆడతాయి, తర్వాత దాన్ని నమ్ముకొని ఐదారుగురు సినిమాలు తీసి ఫ్లాప్ అయిపోయి చేతులు కాల్చుకుంటారు. ఇంకా ఆ స్టార్
యాడికి వెళ్ళిపోతాడో తెలియదు, కనపడకుండా వెళ్ళిపోతాడు. అర్రే ఎప్పుడన్నా టీవీలో ఆ సినిమా, పాత సినిమా ఏదన్నా హిట్ అయిన సినిమా ఒకటి కనిపించినప్పుడు, అవును మర్చిపోయాను, ఒకసారి నేను ఒకటి ఉండాలి కదా, ఏమైపోయాడు అని అనుకుంటారు చూడండి. అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. యా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.